తెల్లారితే తెలంగాణ అంతటా షాపల కౌసే మబ్బులనే హైదరాబాద్ లా లోడ్లు దిగుతాయి. మళ్ళా మార్కెట్లలో జాతర సాగుతుంది. పక్క పులుసు పెట్టాల్సిందే, కుమ్మాల్సిందే. నూనెల గోలిచ్చి ఫ్రై చేసినా మస్తుంటాయి. మళ్ళా ఊర్లల్లా షెర్లకాడ లైన్లు కడతారు. అప్పటి అప్పుడు ఫ్రెష్ గా పట్టిస్తారు కాబట్టి ఏడాదంతా తింటూనే ఉంటాం. గంత స్పెషల్ ఏంది అంటారా? ఇగో గిది చేప ప్రసాదం వేసేది రేపైతే ఇవాళ పొద్దుగాలనే దిగిండ్రు మస్తు మంది. పగటిలి సందే టోకెన్లు ఇచ్చుడు చాలైంది. మళ్ళా 140 రూపాయలు అది చూపియంగానే చేప పిల్లిస్తారన్నట్టు. రేపు బొచ్చెడు మంది వస్తారు కాబట్టి ఆత్రం కాకుండా ముందే టోకెన్లు వంచిండ్రన్నట్టు. There's a friend of mine, so she was visited here for her brother, so I just came in here for my mother's treatment. Fourth time. Okay. कैसे arrangements? एकदम जबरदस्त. మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటకకెళ్ళి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది. హైదరాబాద్ లో చేప ప్రసాదం తింటే ఉబ్బసం తక్కువైతదని దేశం అంతటా ఎరక. మరి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లా 42 కౌంటర్లు పెడితే 1,50,000 చేప పిల్లలు తెస్తాన్రు. ప్రసాదం ఫిరే గాని చేప పిల్లల టోకెన్ 40 రూపాయలు. కౌసు వడనోళ్లకు బెల్లంలో పెట్టిస్తారు. వచ్చినోళ్లకు తిప్పల కాకుండా నీళ్లు, టాయిలెట్ల సౌలతి చేసిండ్రు మంచిగానే. ఇంట్లో చాలా మంది ఇదివరకు వచ్చినోళ్లే. 3 ఏళ్ళు అవుతుందా వచ్చి? ఎట్లా ఉంటుంది జయప్రసాదం? తగ్గిందా? और यहाँ मैं 3 साल से आ रही हूँ. ये मेरा 3rd टाइम है और रिलीफ बहुत मिला है. पहले तो ये होता था कि భోజనాలు పెడితే తిని నిమ్మలంగా కూసున్నారంతా. ఇక ప్రసాదం తీసుకునేటోళ్ళు ఏమేం తినాలని పథ్యం గురించి చెప్తానికి స్వచ్ఛంద సంఘాలున్నాయి. ప్రసాదానికి 3 గంటల ముందు తర్వాత గంట సేపు ఏం తినొద్దు, తాగొద్దట. 45 days ఒక డైట్ ప్లాన్ ఉంటుంది. వాళ్ళు ఏం తింటే ఆ ప్రసాదం ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సిటీలో అంతటికెళ్లి నాంపల్లికి స్పెషల్ బస్సులు నడుపుతాంది ఆర్టీసీ. 1000 మంది పోలీసులతోటి బందోబస్తు. ఆత్రం చేయకుండా నిమ్మలంగా పోయి లైన్లు కట్టుండ్రి. మంది బగ్గొస్తే మర్నాడు కూడా వేస్తారు గాని.